ఒక తెలివితక్కువ నిర్ణయం ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నాశనం చేయగలదో మనం చాలాసార్లు చూశాం. కానీ ఈరోజు మనం చూడబోయే కథనం ఇంకొంచెం భిన్నమైనది. ఒక ధనవంతుడి అహంకారం, 400 మంది కత్తిపట్టిన సైనికులతో వస్తున్న ఒక యోధుడి కోపం, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న ఒక కుటుంబాన్ని ఒకే ఒక్క మహిళ తన దౌత్యంతో ఎలా కాపాడిందో మన ముందున్న ఈ మూలగ్రంథాలు వివరిస్తున్నాయి. సరిగ్గా మనం సమూయేలు గ్రంథంలోని ఒక నాటకీయ సంఘటనను పరిశీలిస్తున్నాం. ఇందులో 3 కీలక వ్యక్తులున్నారు. ఒకరు దావీదు, అంటే రాజు కాకముందు అడవుల్లో తన సైన్యంతో తిరుగుతున్న ఒక శక్తివంతమైన నాయకుడు. రెండో వ్యక్తి నాబాలు, అపారమైన సంపద ఉన్న విచక్షణలేని మూర్ఖుడు. ఇక మూడో వ్యక్తి అబిగయిల్, నాబాల్ భార్య, కాని అసాధారణమైన తెలివితేటలు, ధైర్యమున్న స్త్రీ. ఈ 3 మధ్య జరిగిన సంఘర్షణ, సంక్షోభ నివారణ గురించి ఒక అద్భుతమైన పాఠం చెబుతుంది. కథలోకి వెళ్లే ముందు అప్పటి పరిస్థితిని కొంచెం అర్థం చేసుకుందాం. దావీదు సౌలురాజు నుండి తప్పించుకుని అడవుల్లో ఉంటున్నాడు. అంటే అతనొక పారిపోయిన వ్యక్తి మాత్రమేనా, లేక అంతకంటే ఎక్కువనా? అది చాలా మంచి ప్రశ్న. దావీదు కేవలం పారిపోవడం లేదు, తనతో పాటు 600 మంది యోధులను పోషిస్తున్నాడు. వాస్తవానికి ఆ ప్రాంతంలో సౌలురాజు అధికారం నామమాత్రంగానే ఉంది. అడవిలో, కొండల్లో దావీదుదే రాజ్యమన్మాట. అతను ఒక అనధికారిక పాలకుడిలా స్థానిక గొర్రెల కాపరులకు, వ్యాపారులకు రక్షణ కల్పిస్తున్నాడు. అంటే ఇది ఒక రకమైన ప్రొటెక్షన్ మనీలాంటిదా? మేము మిమ్మల్ని కాపాడాం, ఇప్పుడు మాకు వాటా ఇవ్వండి అని అడుగుతున్నట్ట? ఒక రకంగా అవును. కాని దానికి ఒక సామాజిక ఆమోదం ఉండేది. అప్పట్లో అది బెదిరింపు కాదు, ఒక రకమైన సామాజిక ఒప్పందం. బలహీనమైన ప్రభుత్వాలున్నప్పుడు స్థానిక శక్తిమంతులు రక్షణ కల్పించడం, దానికి ప్రతిఫలంగా ప్రజలు వారికి సహాయం చేయడం సహజం. కథ మొదలయ్యే సమయానికి నాబాలు అనే ధనవంతుడు తన గొర్రెల బొచ్చు కత్తిరించే పండుగ చేసుకుంటున్నాడు. ఆ పండుగకు ప్రత్యేకతేంటి? గొర్రెల బొచ్చు కత్తిరించడమనేది పంట కోతలాంటిది. అది సంపద, సమృద్ధికి చిహ్నం. ఆ సమయంలో ఆతిథ్యం ఇవ్వడం, దానధర్మాలు చేయడం ఒక సంప్రదాయం. దావీదు సరిగ్గా ఇదే సమయాన్ని ఎంచుకున్నాడు. తన మనుషులు నావాలు కాపరులను, అతని ఆస్తిని అంతకాలం కాపాడినందుకు ప్రతిఫలంగా కొంత సహాయం అడగడానికి 10 మందిని పంపించాడు. వాళ్లు చాలా మర్యాదపూర్వకంగానే అడిగారు కదా. నీ కుమారుడైన దావీదు అని సంబోధిస్తూ చాలా వినయంగా మాట్లాడారు. అవును, వారి అభ్యర్థనలో గౌరవముంది. కాని నాబాలు స్పందన పూర్తి భిన్నంగా, చాలా అవమానకరంగా ఉంది. దావీదెవడు, యెషయి కుమారుడెవడు అని అంటాడు. ఒక్క నిమిషం. ఇక్కడ దావీదు ఎవడు అనడం వరకు ఓకే, తెలియకపోవచ్చు. కాని యెషయి కుమారుడెవడు అని ప్రత్యేకంగా తండ్రి పేరెత్తడంలో ఆంతర్యమేంటి? ఇక్కడే నాబాలు అహంకారం, మూర్ఖత్వం బయటపడతాయి. ఆ కాలంలో ఒక వ్యక్తి గౌరవం అతని వంశంతో, అతని తండ్రితో ముడిపడి ఉండేది. యెషయి కుమారుడు ఎవడు అనడం ద్వారా వీడెవడో తెలీదు, వీడి వంశం గురించి కూడా తెలీదు, వీడికి ఎలాంటి గౌరవం, నేపథ్యం లేవు అని బహిరంగంగా అవమానించాడు. ఇది దావీదు అస్తిత్వాన్నే ప్రశ్నించినట్టు. పైగా తమ యజమానులను విడిచిపారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అని కూడా అంటాడు. అంటే దావీదును ఒక పారిపోయిన బానిసతో పోల్చాడు. అతను కేవలం పిసినారి కాదు, చుట్టూ మారుతున్న రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోలేని గుడ్డివాడు కూడా. తన ఇంటి పెరట్లో ఒక పెద్ద శక్తి ఎదుగుతోందని అతను గ్రహించలేకపోయాడు. సరిగ్గా నాబాలు ప్రవర్తన, మార్కెట్లో వస్తున్న మార్పులను గమనించకుండా తమ పాత పద్ధతుల్లోనే వ్యాపారం చేసే పెద్ద కంపెనీలలాంటిది. వాళ్లు తమ సంపద చూసుకుని మురిసిపోతుంటారు, కాని బయట ప్రపంచం మారిపోయిందని గ్రహించరు. చివరికి వాళ్ల అహంకారమే వాళ్లను ముంచుతుంది. నాబాలు చేసిన తప్పు అదే. ఆ తప్పుకు ప్రతిఫలం ఎంత తీవ్రంగా ఉండబోతోందో దావీదు స్పందన చూస్తే అర్థమవుతోంది. ఆ మాటలు వినగానే అతను ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే 400 మందిని కత్తులు దూయమన్నాడు. తెల్లవారేలోపు నాబాలు ఇంట్లో ఒక్క మగవాడిని కూడా బతకనివ్వను అని శపథం చేశాడు. ఇది ఒక రకంగా చూస్తే అతిపెద్ద ఓవర్ రియాక్షన్ కాదా? కొన్ని మాటలకే ఒక కుటుంబాన్ని మొత్తం నాశనం చేయాలనుకోవడమేమిటి? ఖచ్చితంగా ఇది పూర్తిగా భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం. కాని ఆనాటి గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని చూడాలి. ఒక నాయకుడుగా బహిరంగంగా జరిగిన అవమానానికి దావీదు స్పందించకపోతే అతని అనుచరుల దృష్టిలో పలచనైపోతాడు. అతని నాయకత్వం బలహీనపడుతుంది. అయితే కాబోయే రాజుగా వ్యక్తిగత పగ కోసం ఇంత పెద్ద సైన్యాన్ని కదిలించడం అతని విచక్షణా లోపాన్ని కూడా చూపిస్తుంది.
అతని కోపం అతని తెలివిని కప్పేసింది. సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఇక్కడే కథలోకి అసలైన హీరో అబిగయీలు ప్రవేశిస్తుంది. నాబాలు పనివాళ్లలో ఒకరు జరిగిన ఘోరమంతా నాబాలుకు చెప్పకుండా నేరుగా అబిగయీల దగ్గరకు వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఆ ఇంట్లో అసలైన నాయకత్వం ఎవరి చేతిలో ఉందో ఆ పనివాడికి తెలుసు. మన యజమానుడు పనికిమాలినవాడు, ఎవరి మాట వినడు అని అతను ధైర్యంగా చెబుతాడు. అతను తన యజమానుడికి విధేయత చూపడం కంటే రాబోయే విపత్తును ఆపడం ముఖ్యమనుకున్నాడు. అతను అబీగయీలు వివేకం మీద నమ్మకముంచాడు. అబీగయీలు స్పందన అద్భుతం. ఆమె భయపడలేదు, ఏడవలేదు, తన భర్తను నిందించలేదు. వెంటనే రంగంలోకి దిగింది. 200 రొట్టెలు, ద్రాక్షారసం, వండిన గొర్రెలు, ధాన్యం, ఒక పెద్ద కానుకను సిద్ధం చేసింది. ఈమె ఒక అద్భుతమైన క్రైసిస్ మేనేజర్లా కనిపిస్తోంది. నిస్సందేహంగా ఆమె చర్యల్లో వ్యూహం చూడండి. కోపంతో, ఆకలితో వస్తున్న సైన్యాన్ని ఖాళీ చేతుల్తో ఎదుర్కోవడం మూర్ఖత్వం. మొదట వారి భౌతిక అవసరాలను తీర్చాలి. అప్పుడు వారి కోపాన్ని చల్లార్చవచ్చు. అందుకే ఇంత పెద్ద కానుకను సిద్ధం చేసింది. ముఖ్యంగా ఈ విషయం తన భర్తకు చెప్పకపోవడం ఆమె తెలివికి నిదర్శనం. అతను ఖచ్చితంగా అడ్డుపడి పరిస్థితిని మరింత దిగజార్చేవాడు. ఆమె కానుకలను ముందు పంపి తను వెనుక నుండి బయలుదేరింది. పర్వతలోయలో కత్తులతో వస్తున్న దావీదును, అతని సైన్యాన్ని ఎదుర్కొంది. ఆ దృశ్యం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కాని ఆమె వెంటనే గాడిద దిగి దావీదు పాదాల మీద పడింది. అయ్యా, దయచేసి ఆ తప్పును నా మీద వేసుకోండి అని వేడుకుంది. తన భర్త చేసిన తప్పుకు తానే బాధ్యత తీసుకోవడం. ఎందుకలా మొదలుపెట్టింది? ఇక్కడే ఆమె దౌత్యనీతి దాగి ఉంది. ఇదొక అద్భుతమైన సైకలాజికల్ మూవ్. మొదటిది, దాడి చేయడానికి వస్తున్న వ్యక్తి అహాన్ని శాంతపర్చాలి. సాష్టాంగ నమస్కారం చేసి తప్పును తనమీద వేసుకోవడం ద్వారా ఆమె దావీదుకు అపారమైన గౌరవమిస్తోంది. అతని కోపాన్ని వ్యక్తిగతంగా స్వీకరించి దాన్ని నీరుగారుస్తోంది. ఆ తర్వాత తన భర్తను సమర్థించకుండా, అతని పేరు నాబాలు, మూర్ఖత్వం అతని గుణం, దయచేసి ఆ పనికిమాలిన వాడిని లక్ష్యపట్టవద్దు అని చెబుతుంది. ఇది విచిత్రంగా లేదు? భర్తను తానే విమర్శించడం. ఇది ఆమె ప్రసంగంలో రెండవ అత్యంత తెలివైన భాగం. ఆమె నాబాలును సమర్థించడం లేదు, ఎందుకంటే అది అబద్ధం. బదులుగా ఆమె దావీదు వాదనతో ఏకీభవిస్తోంది. అవును, నా భర్త ఒక మూర్ఖుడు అని చెప్పడం ద్వారా ఆమె దావీదు కోపాన్ని ధృవీకరిస్తోంది. కాని అదే సమయంలో అంతటి గొప్ప యోధుడువైన నువ్వు ఒక మూర్ఖుడు కోసం నీ చేతులు రక్తం చేసుకోవడం అవసరమా? అతని స్థాయికి నువ్వు దిగజారకు అని పరోక్షంగా సవాలు విసురుతోంది. వావ్! అంటే అతని అహాన్ని పెంచుతూనే అతన్ని సరైన దారిలో పెడుతోంది. ఇక మూడో అస్త్రం దేవుడిని ప్రస్తావించడం. నిన్ను రక్తాపరాధం చేయకుండా ఆపడానికే దేవుడు నన్ను పంపాడు అని చెబుతోంది. ఇది ఆమె వేసిన మాస్టర్ స్ట్రోక్. ఆమె దావీదు దృష్టిని వర్తమానంలోని అవమానం నుండి భవిష్యత్తులోని అతని గౌరవం వైపు మళ్లిస్తోంది. నువ్వు దేవుడి చేత ఎన్నుకోబడినవాడివి, ఇశ్రాయేలుకు రాజు కాబోతున్నావు. నీ పరిపాలన ఒక అమాయకుల హత్యతో మొదలవ్వాలని కోరుకుంటున్నావా? ఈ చిన్న సంఘటన నీ కీర్తికి మచ్చగా మిగిలిపోకూడదు అని గుర్తుచేస్తోంది. అతనికి ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని చూపిస్తోంది. అంతేకాదు, దావీదు తన కోపం నుండి వెనక్కి తగ్గడానికి ఒక గౌరవప్రదమైన మార్గాన్ని కూడా ఇస్తోంది. అతను బలహీనుడై వెనక్కి తగ్గడం లేదు, దేవుని చిత్తానికి లోబడి వెనక్కి తగ్గుతున్నాడు. ఇప్పుడు అతను వెనక్కి తగ్గితే అది అతని గొప్పతనమే అవుతుంది. ఆమె అతనికొక గౌరవప్రదమైన ఎగ్జిట్ ర్యాంప్ ఇచ్చింది. ఇది నమ్మశక్యంగా లేదు. అవును, ఆమె కేవలం ప్రాణభిక్ష అడగలేదు. దావీదుకు తన గురించి తాను గొప్పగా భావించేలా చేసి సరైన నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించింది. చివరగా, దేవుడు నిన్ను రాజుగా చేశాక ఈ దాసురాలిని గుర్తుంచుకో అని వినయంగా కోరడం ఆమె దూరదృష్టికి నిదర్శనం. దావీదు స్పందన చూస్తే ఆమె దౌత్యం ఎంతగా ఫలించిందో తెలుస్తుంది. అతని కోపం పూర్తిగా చల్లారిపోయింది. నిన్ను నా దగ్గరకు పంపిన దేవునికి స్తోత్రం, నువ్వు రాకపోయి ఉంటే ఎంత ఘోరం జరిగుండేదో అని తన తప్పును కూడా ఒప్పుకున్నాడు. ఇది ఒక నాయకుడికి చాలా గొప్ప లక్షణం. నిజమే, అతను తన కోపంలో ఎంత గుడ్డివాడయ్యాడో గ్రహించాడు. అబిగయీలు వివేకం, సమయస్ఫూర్తి ఒక పెద్ద ఊచకోతను ఆపాయి. ఆమె తెచ్చిన కానుకలను స్వీకరించి సమాధానంగా నీ ఇంటికి వెళ్ళు అని పంపించాడు. ఆమె విజయం సాధించింది. కాని కథ ఇక్కడ ముగియలేదు. అబిగయీలు ఇంటికి తిరిగి వచ్చేసరికి నాబాలు ఏమీ తెలియనట్టు రాజులా విందు చేసుకుంటూ తాగి మత్తులో ఉన్నాడు.
ఆమె ఆ రాత్రికి ఏమీ చెప్పకుండా మరుసటి రోజు ఉదయం అతనికి జరిగినదంతా వివరించింది. ఆ వార్త విన్న నాబాలు గుండె ఆగిపోయినంత పనైంది. అతను రాతిలా బిగుసుకుపోయాడు. బహుశా అతనికి భయంతో గుండెపోటు లేదా పక్షవాతం వచ్చి ఉండవచ్చు. తాను ఎంత పెద్ద ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడో, చావు అంచుల వరకు వెళ్ళివచ్చానని గ్రహించి తట్టుకోలేకపోయాడు. 10 రోజుల తర్వాత అతను చనిపోయాడు. ఇక్కడ విధి వైచిత్ర చూడండి. దావీదు ఎవరినైతే చంపాలనుకున్నాడో అతను దావీదు కత్తికి పని చెప్పకుండానే తన మూర్ఖత్వం, భయం కారణంగానే చనిపోయాడు. అవును, కథనం దీనిని దైవిక న్యాయంగా చూపిస్తుంది. దావీదు చేతులు శుభ్రంగా ఉన్నాయి. ప్రతీకారం తీర్చుకోవాలనే కోరికను జయించినందుకు దేవుడే అతనికి న్యాయం చేసినట్టుగా చిత్రీకరించబడింది. ఇది అబిగాయీలు ఎంచుకున్న శాంతి మార్గం యొక్క విజయం. నాబాలు మరణవార్త విన్న దావీదు తనను పాపం చేయకుండా కాపాడినందుకు దేవుడిని స్తుతించాడు. ఆ తర్వాత తను చేసిన పని ఇంకా ఆసక్తికరంగా ఉంది. వెంటనే దూతలను పంపి అబిగాయిల్ను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన పంపాడు. ఇది కేవలం ఆమె అందానికి ఆకర్షితుడై తీసుకున్న నిర్ణయమా, లేక ఇందులో ఏదైనా రాజకీయ కోణం ఉందా? బహుశా రెండూ ఉండి ఉంటాయి. ఆమె తెలివి, ధైర్యం, సంక్షోభాన్ని పరిష్కరించే సామర్థ్యం దావీదును ఖచ్చితంగా ఆకట్టుకున్నాయి. ఒక కాబోయే రాజుకు అలాంటి తెలివైన సలహాదారు, భాగస్వామి ఎంతో అవసరం. పైగా నాబాలు ఆస్తికే ఆమె ఇప్పుడు వారసురాలు. ఆ వివాహం ద్వారా దావీదుకు ఆర్థికంగా, రాజకీయంగా కూడా బలం చేకూరుతోంది. అబీగయేలు స్పందన కూడా ఆమె వినయాన్ని చూపిస్తుంది. మీ సేవకుల కాళ్లు కడగడానికి కూడా నేను సిద్ధమే అని చెప్పి ఆ ప్రతిపాదనను అంగీకరించింది. అలా తన భర్త మూర్ఖత్వం వల్ల నాశనం కాబోయిన ఆమె తన వివేకం వల్ల ఒక కాబోయే రాజుకు భార్యయ్యింది. ఈ మొత్తం కథనం నుండి మనం నేర్చుకోవలసింది చాలా ఉంది. నాబాలు తన అహంకారం, మూర్ఖత్వంతో తన నాశనాన్ని తానే కొని తెచ్చుకుంటే, అబీగయేలు వివేకం, ధైర్యం, దౌత్యంతో ఒక ఘోరమైన విపత్తును ఆపడమే కాకుండా తన భవిష్యత్తును కూడా మార్చుకుంది. ఈ కథనం మొత్తం అబీగయేలు తన భర్తకు తెలియకుండా అతనికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం చుట్టూ తిరుగుతుంది. ఆనాటి సమాజంలో భర్తకు ఎదురు చెప్పడమనేది చాలా పెద్ద విషయం. కాని ఈ కథనం ఆమె చర్యను సమర్థిస్తోంది, దైవికంగా ప్రేరేపించబడినదిగా చూపిస్తోంది. అవును, ఇది మనల్ని ఒక ముఖ్యమైన నైతిక ప్రశ్న దగ్గర నిలబడుతుంది. ఒక పెద్ద విపత్తును నివారించడానికి అధికారంలో ఉన్నవారిని ధిక్కరించడం లేదా అప్పటి సామాజిక నియమాలను ఉల్లంఘించడం ఎప్పుడు సరైనది? అబిగయీలు తన భర్త అధికారాన్ని ధిక్కరించింది, కాని ఆమె ఉద్దేశ్యం ఒక కుటుంబాన్ని, ఎంతోమంది ప్రాణాలను కాపాడటం. ఈ కథనం ప్రకారం కొన్ని క్లిష్టమైన పరిస్థితులలో గుడ్డి విధేయత కంటే వివేకానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందనిపిస్తోంది. సరైన పని చేయడానికి కొన్నిసార్లు నియమాలను పక్కనబెట్టాల్సి వస్తుందా? ఆ గీత ఎక్కడ గీయాలి, ఎవరు గీయాలి? దీని గురించి ఆలోచించాలి.